ఆకలిగా ఉందమ్మా, అన్నం పెట్టడానికి కూడా ఎవరు లేరు. జనమేరి ఎవడొస్తాడో ఎవడంటాడు అంతేనంటావా? రావట్లేదే. పైగా ఇతను ఎంత మాయకుడు, నోట్లో వేలు పెట్టినా కొరకలేడు. ఏం చేయమంటారు సార్? నాకు అర్జెంట్గా పెద్ద జాతీయ జెండా ఇవ్వు. వేరే కలర్ లేదా? జాతీయ జెండాకు వేరే కలర్. खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया. అది గొప్ప, ఇది గొప్ప, వాళ్ళు గొప్ప, వాళ్ళది ఎంత పొడుగుంది, వాళ్ళది ఎంత బారుంది, నువ్వు అది చూడవాయా, అది చూడవాయా అంటే అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా. నేను దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి చెయ్యండి చెయ్యండి. జనగణమన అధినాయక జయ హే. ఏం నువ్వు చేసింది? నాకు రావట్లే సార్. నాకు రావట్లే సార్. భారత భాగ్య విధాత. అది నేనే. సతీ సమేతంగా యాడికి పోయినా జైలుకు పోయినా ఈసారి ఇద్దరు పోవాలా. ఎందుకు అడుగు తింటానికా? చేసావరా? ఇలాగే మెయింటైన్ చేయి. లోపల నుంచి ఐడియాలు తన్నుకొచ్చేస్తున్నాయి. ఒక్క అవకాశం ఇస్తే ఇండస్ట్రీ కుమ్మేస్తానా. ఇప్పుడు దాకా 16 నెలలు జైల్లో సింగిల్ గా ఉన్నాడు. నువ్వు జైల్లో జగన్ కాపురం అని చెప్పి ఒక సినిమా తీయాల. ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది, ఫ్యూచర్ నాకు కనబడిపోతుంది. జగన్ కాపురం ఇదేంటండి బాబు, భార్య కూడా ఉంది కదా సార్, వివేకానంద రెడ్డి గారి బాబాయ్ కేసులో వేసేసాడు, బాగా వేసేసాడు. పార్టీ తరపున పెట్టినట్టుగా, చంద్రబాబు నాయుడు గారు సొంత డబ్బులతో పెట్టినట్టుగా, లేదా నారాయణ గారు సొంత డబ్బులతో పెట్టినట్టుగా. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమన్నా బుర్రునా? చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన